ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు చూడండి. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు ఎంతో భారీ అక్రమాలు అంట, భారీ అక్రమాలు 10 లక్షల ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం. ఒక్క రూపాయి కూడా జేబీఎన్ టీవీకి జేబీఎన్ దినపత్రికకి ఇవ్వలేదు. మా గవర్నమెంట్ అక్రిడేషన్ అప్పటికి ఎంత గవర్నమెంట్ ఎన్నిసార్లు లెటర్లు పెట్టినా కనీసం చీమ కుట్టినట్టు కుట్టలేదు. ఎంత మోసం అంత ఒక 10 రూపాయలు కూడా సాయం చేయలేదు, 10 రూపాయలు కూడా యాడ్ చేయలేదు. ఐఎన్పిఆర్లో భారీ అక్రమాలు జరిగినాయి. ఎంత ఘోరం అంటే నాలాగా ఎన్నో లక్షల మంది, ఎన్నో వేల మంది, చాలామంది మీడియా రంగాలకు వచ్చి వెనక్కిపోయిన వాటి సందర్భాలు. కానీ ఇప్పుడు నిలబడడం కోసం కూడా నిలబడ్డ సందర్భాలు కూడా లేవు. కానీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో కోట్ల రూపాయలు భజన చేసినకి ఇచ్చింది, కానీ నీతి నిజాయితీగా ఉన్నోనికి ఒక్క రూపాయి యాడ్స్ ఇవ్వలేదు. ఇవాళ ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు జరిగిన సందర్భం కూడా చూసినాం. 10 ప్రకటనల పేరిట నిధుల దుర్వినియోగం, తేల్చే సిద్ధమైన కొత్త ప్రభుత్వం. డిపార్ట్మెంట్లో ఇష్టరాజ్యంగా వ్యవహరించిన కొందరు ఆఫీసర్లు. బీఆర్ఎస్ అనుకూల మీడియాకు ప్రజాధనం దారదత్తం. సమయం సందర్భం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్, పేరుకే సర్కార్ ప్రకటనలు, కానీ అంతా గులాబీ ప్రచారమే. ఇన్స్టాలో రీల్స్ చేసిన వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున చెల్లింపులు. గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 350 కోట్లు ఖర్చు. అన్ని వివరాలు తెప్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. సారు వీళ్ళ మీద న్యాయం చేయండి. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క పేపర్కు న్యాయం జరగాలి రేవంత్ అన్న.